నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. రాష్ట్రంలో వైసీపీ పిచ్చ పరాకాష్ఠకు చేరినట్టుగా కనపడుతుంది. ఏకంగా ఇప్పుడు గుళ్ళలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి భజన కీర్తనలు పెడుతున్నట్టుగా ఒక వార్త అయితే వచ్చింది. సో అసలు మరి ఇది గుళ్ళలో ఎప్పుడైనా ఇలా రాజకీయ పార్టీ పాటలు పెట్టడం ఎప్పుడైనా గతంలో ఎప్పుడైనా జరిగిందా ఘటన ఇలాంటిది? అది గతంలో లేదండి. గతానికి ఇప్పటికి మనం పోల్చుకోవడానికి ఏం లేదు సుధాకర్ గారు. ఇంతకు ముందు కూడా జరగని సంఘటనలు అనేకం ఇప్పుడు జరుగుతున్నాయి. అసలు ఇవాళ ఏది కాదు ప్రచారానికి అనర్హం అనే పరిస్థితికి వచ్చేసింది. ఎక్కడ కూస్తే గోడ దొరికితే కూడా అది దేవాలయమా లేకపోతే మసీదా లేకపోతే చర్చ అని కూడా చూసే పరిస్థితి కనపడతలా. మరీ ఇప్పుడు కనీసం మసీదుల్లో అంటేనేమో పర్యవేక్షణ ఉంటుందండి. వాళ్ళు వెంటనే అబ్జెక్ట్ చేస్తారు పెడుతున్నప్పుడే. ఎటు తిరిగి చర్చిలకి వాళ్ళు ఫాస్టర్లు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు గుడుల దగ్గరికి వచ్చేటప్పటికి గుళ్ళు అంత పర్యవేక్షణ ఉండదు వీటి మీద. ఆ దేశం అందరికీ దీని మీద పెత్తనం ఉంటుంది. అట్లా ఎవడు పడితే ఆడొచ్చి ఫ్లెక్సీలు పెట్టి దాని కరెంటు కూడా మళ్ళీ గుళ్ళో మీటర్కే సప్లై ఇచ్చారు. అనేకం మొన్న ఈ మధ్య మనం వైఎస్ఆర్సీపీ వాళ్ళు నాయకులు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఎలక్ట్రానిక్ బోర్డ్స్ పెట్టి దేవుడు గుళ్ళ మీద పెట్టి కరెంట్ ఏమో దేవస్థానం నుంచి తీసుకుంటే గుళ్ళో నుంచి తీసుకుంటే ఈవోలను కూడా విలేకరులే తీసుకొచ్చి లైవ్లో ప్రశ్న వేశారు చూస్తే అయ్యో నేను చూడలేదు ఇప్పుడే చూస్తున్నాను తీయించేస్తానన్నాడు. అంటే అప్పుడు రాక ఆయన చూడలేదంట. అంటే అంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసేసుకుంటున్నారు. అట్లాగే కొన్ని గ్రామ పంచాయతీ ఆఫీసులకి, స్కూల్స్కి, ప్రభుత్వ కార్యాలయాలకి రంగులేసిన తీరుగానే ఇది కూడా ఉంది. దేనికి ఏం లేదండి. ఇప్పుడు ఉషశ్రీ చరణ్ గారు పెనుగొండకి ఇన్ఛార్జిగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పెనుగొండ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చారు కాబట్టి ఆమెకు స్వాగతం పలకటానికి మామూలుగా ఇన్ఛార్జిగా వచ్చేదానికి ఏముంటుందండి. మామూలుగా ఈ కారు ఊరు బయటకు వెళ్ళి రిసీవ్ చేసుకుని తీసుకొస్తారు. లేదా ఊర్లో సెంటర్లో అయితే ఆమె వచ్చినప్పుడు అందరూ రిసీవ్ చేసుకుని జై కొట్టుకుంటారు కాసేపు, ఏదో పార్టీ నాయకురాలు వచ్చిందని. దానికి మైక్ సెట్లో వేస్తే పాటలు ఎలా ఉంటుందని ఆలోచించి వీళ్ళు దానికి ఒక మార్గం, మైక్ సెట్ అప్పటికప్పుడు తెచ్చుకోలేరు కదండి. ఇప్పుడు అదే గుడులు అనుకోండి, ఊళ్ళో రామాలయం శివాలయం వీళ్ళకి పర్మనెంట్ మైక్ సెట్లు ఉంటాయి, పైన మైకులు పెట్టుంటాయి. రోజు పొద్దున్నే భక్తి గీతాలు వేస్తారు, కాసేపు మళ్ళీ సాయంత్రం వేస్తారు. 5 తర్వాత 5 నుంచి 6, 7 లోపల మళ్ళీ మూసేస్తారు. వీళ్ళు ఏం చేశారంటే వచ్చిన టైంకి గుడి తీసే ఉంది, లోనికి వెళ్ళేసి వీళ్ళు ఫోనులో ఉన్నాయి పాటలు, అది పూజారి దగ్గరికి వెళ్ళి పెట్టమన్నారు. పూజారి ఏం చేస్తాడండి? ఇప్పుడు పూజారి గ్రామంలో అందరికి కావాల్సిన మనిషి. తర్వాత కనుక ఇతను పెట్టలేదు అన్నాడు అనుకోండి, అధికార పార్టీ ఇది, రేపు ఈవోతో చెప్పి ఇతను సస్పెండ్ అయినా చేయొచ్చు, లేకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తారు. నువ్వెవడరా పెట్టకపోవటానికి, మేమెవరు పలానా అని అధికార అహంభావం ఉంటుంది కదండి. కాబట్టి ఇప్పుడు పూజారులు ఏముంటుంది, వాళ్ళు చాలా నిదానస్తులు, లౌకికంగా ఉంటారు, ఎవరిని ఎదురించి మాట్లాడలేరు. ఇప్పుడు అది తెలుసు తప్పు అని పూజారి గారికి. ఏది రాజకీయ ప్రచారం ఎప్పుడు చేయలేదు ఇట్లా మైకుల్లోనూ, ఇది చేస్తే బాగోదు. ఊళ్ళో కొందరు అబ్జెక్షన్ కూడా చెప్తారు కదండి, ఏమంటే పూజారి గారు పొద్దునపూట పాటలు కదా పెట్టాలి. అసలు కాసేపు వాళ్ళు నివ్వెరిపోయారు, ఇదేంటి రామాలయం మైకులోంచి వస్తున్నాయా లేకపోతే వీళ్ళు ఎవరన్నా పార్టీ వాళ్ళు వ్యాన్లలో తిప్పుతున్నారా అని అనుమానం వచ్చింది. తెలియదు కదా గుడిలో నుంచి ఎందుకు వస్తుంది అనుకుంటారు, ఊహించరు, అసలు ఊహించలేదండి. ఊళ్ళో అందరూ స్టన్ అయిపోయారు. ఇప్పుడు మొన్న ఈ మధ్య టీటీడీ అప్పుడు తిరుమలలో కూడా కొన్ని ఎలక్ట్రానిక్ డిస్ప్లేలలో జగన్మోహన్ రెడ్డి గారు యార్డులో వచ్చినాయి. ఇప్పుడు ఇలాగే కలకలం అయింది, ఏంటి ఇది ఎట్లా వచ్చింది అదే దాన్ని ఏం చెప్పారంటే వాళ్ళు, ఇది పొరపాటున ఏదో వచ్చేసింది, వేరే వాటితో కలిపి వచ్చింది కానీ అని తీసిచ్చారు. అట్లా కొన్నిసార్లు రైల్వే స్టేషన్లో కూడా ఈ ఎలక్ట్రానిక్ అడ్వర్టైజ్మెంట్లతో పాటు ఒకసారి బ్లూ ఫిల్మ్స్ వచ్చినాయి అని చూస్తూ ఉంటాం మనం వార్తల్లో, యాడ్లతో పాటు. అట్లా ఇప్పుడు నిన్న సోందేంపల్లి ప్రజలు, అరే మన రాముల వారి గుడిలో నుంచి జగన్మోహన్ రెడ్డి పాటలు ఏంటి అనేసి బయటకు వచ్చి అసలు విచారించారు. గుడి రెక్క కూడా వచ్చారు నమ్మలేక, ఈ మైక్ ఎక్కడది ఏంటని. పూజారి గారు ఉన్నాడు అక్కడ, వైఎస్సీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. ఊళ్ళో వాళ్ళు వచ్చి అడిగారు, ఏంటి పూజారి గారు ఇది మనం పొద్దునపూట మీరు రాముడి పాటలు భక్తి పాటలు పెడతారు కదా, ఇది ఎట్లా పెడుతున్నారంటే, అయ్యా నేనేం చేయను, వారు కూడా మన గ్రామస్తులే కదా, ఇప్పుడు నేను మీకు కావాల్సిన వాడిని వాళ్ళకి కావాల్సిన వాడిని, నేను వారిని అభ్యంతరం పెడితే మరి నా పరిస్థితి ఊళ్ళో ఉండలేను కదా, నేను అందులో ప్రభుత్వంకి సంబంధించిన పూజారి దీంట్లో ఉన్నాను అనేటప్పటికీ వాళ్ళు వీళ్ళని మందలిచ్చారు. ఇదేంటి గ్రామానికి సంబంధించిన గుడుల్లో మీ ప్రచారం ఏంటని, అదేం కాదు ఇది కాదు, ఏదో మా మంత్రి గారు వచ్చారు హడావిడి చేస్తున్నాం అది ఇది అని అంటే, మొత్తం మీద ఆ కార్యక్రమం అయితే అయ్యేరాక ఈయన భజన కార్యక్రమం జరిగిన మాట వాస్తవమే.
కానీ పూజారులు కూడా ఏం చేయలేరండి. మనం పూజారులను అంటానికి లేదు. కానీ ఎవరికాళ్ళు రాజకీయ పార్టీల వాళ్ళే ఇటువంటి మా దైవ కార్యక్రమాలకు సంబంధించిన ఆస్తుల జోలికి వెళ్ళటం, వాటి మీద పోస్టర్లు అతికించడం, ఎలక్ట్రానిక్ బోర్డ్స్, ఫ్లెక్సీలు పెట్టడం, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు చాలామంది వాళ్ళ మంచి రోజులు రావాలని దేవుడికి వెళ్ళి గుడులకి దండం పెట్టుకుంటున్నారు, మంచి పరిపాలన రావాలని. మళ్ళీ అక్కడ కూడా వీళ్ళే సిద్ధమైతే ఇక ఆ గుడికి వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడ కూడా ఆయనే ఉండకి తిరిగిపోతారు జనం. ఇప్పుడు ఆయన వల్ల నష్టపోయినోడే గుడికి వెళ్తున్నాడు సాధారణంగా. భక్తితో సగం మంది వెళ్తే కాపాడమని సగం మంది వెళ్తున్నారు. అది మంచి రాష్ట్రం మంచి ప్రగతిలోకి వెళ్ళాలని మార్పు కోసం వెళ్తున్నారు గుడికి అని మా ఊళ్ళో కూడా చెబుతున్నారు. మేము మా చేతిలో లేదయ్యా, మేము వెళ్ళి గుడికి ప్రార్థించుకుంటున్నామని. సరే గుడికి వెళ్తే మళ్ళీ అక్కడ దేవుడు కూడా ఈయనే అయితే ఇక గుళ్ళోకి వెళ్ళరు. అంటే జగమంతా నేనని చెప్పాలని ఏమని అనుకున్నాడేమో ఆయన. జగన్ అన్న అంటే జగమంతా నేనేనని. అట్లా ఉంది పరిస్థితి ఊళ్ళల్లో. అంటే ఇక్కడ రామాలయంతో పోయింది, మరి రేపు పొద్దున్న ఇది పెద్ద గుళ్ళోకి బాగితే పాకొచ్చేయండి. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు భద్రాచలం గుడి అయినా లేకపోతే మన అక్కడ ఉంది కదా మన కడప దగ్గర కోదండ రామాలయం, అట్లాంటి పెద్ద గుళ్ళకి కూడా వెళ్తుంది. ఇప్పుడు నేను చెప్పా కదా ఇందాక తిరుపతిలో కూడా డిస్ప్లే అయినాయి అని, అది ఇంటెన్షనల్గా వేసారా మీరు అన్నట్టు లేకపోతే యాదృచ్ఛికంగా వచ్చినా చెప్పలేము. అవును, ఎప్పుడైతే కలకలం మొదలైందో అప్పుడు ఆపారు. అట్లా కొన్ని గుడుల్లో జరుగుతాయండి ప్రచారాలు. మరి వైసీపీ నేతలైనా ఇది కరెక్ట్ కాదు, నువ్వు అలాంటి పనులు చేయకూడదని ఖండించాలి కదా. ఖండించాలంటే అసలు ఖండించే వాళ్ళు అయితే ఆ పని ఎందుకు చేస్తారండి? ఇప్పుడు వాళ్ళు కావాలనే చేస్తున్నప్పుడు ఖండించే అంత విఘ్నతే ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి గుళ్ళు మీద ఎవడన్నా ఫ్లెక్సీలు పెడతారండి? ఇప్పుడు దైవాగ్రహానికి గురైతే ఏ విధమైన శిక్షలు పడతాయి అనేది తెలిసినాడైతే దైవాగ్రహానికి గురికాడు కదా వెళ్ళి. దైవాగ్రహానికి గురవుతున్నాడంటే వాళ్ళకి అంత విఘ్నత లేదని, అంటే దైవం ఏం చేయలేదు, దేవుడు ఏముంది, ఒక శిలే కదా. జగన్ గారు వచ్చిన తర్వాత ఈ హిందూ దేవాలయాల మీద దాడులు కూడా బాగా జరిగినాయి. విజయనగరంలో రాముడు తల తీశారు, తర్వాత రథాలు తగలబెట్టారు. అవును, తేనెటీగలు తగలబెట్టినాయి అన్నారు. ఎన్ని రకాలు చెప్పారండి. తర్వాత విజయవాడలో రథానికి ఉన్న గుర్రాలని వాటిని వెండి తాపడం చేసి లేపేశారు. ఏముందా ఈ పెద్ద లెక్కలోదే, అదే రథం కూడా ఒక లెక్కలోదే అడిగారు. చెక్కతో తయారు చేసిందే కదా, కొడాలని అది చెక్కతో చేసింది కదా అన్నారు. అంటే వాళ్ళకు ఉన్న భక్తి అలాంటిది. అదే అంటున్నా, ఇప్పుడు అసలు అట్లాంటి మాటలు ఎక్కడన్నా మాట్లాడతారని. ఒక మత విశ్వాసం ఉంది, అదే కనుక ముస్లిమ్స్నో లేకపోతే క్రిస్టియన్స్నో ఆ మాట మాట్లాడగలరండి? మసీదుల మీదో లేకపోతే చర్చిల మీదో అట్లాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయగలరా? అంటే ఏంటంటే ఇక్కడ ఎవరో పట్టించుకోరు. అదేమంటే నీ అమ్మ మొగుడు వచ్చి మాట్లాడతాడా అనే మాటలు మాట్లాడతారు. అర్థమే కాదు, వెండి విగ్రహాలు పోయినట్టు ఏమవుద్దు, 10 లక్షలు అవుద్ది, తెచ్చి పెడతాం, కంగారు ఏముంది దానికి, ఎందుకు ఇంత రాద్దాంతం? అంటే వాళ్ళకి ఏంటి డబ్బుల గురించి లెక్కలేదు, ఒక సెంటిమెంటు, ఇది ఒక జరగకూడదు దేవాలయాల్లో ఇటువంటి పనులు అపచారం కింద లెక్క కదా. అవును అవును.